ఆడపడుచులందరికీ పేరు పేరున నమస్కారాలతోటి 9వ తారీఖు అనగా రేపు 3 గంటలకు సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో మహిళా సదస్సు నిర్వహిస్తున్న సందర్భంగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. మరి రేపు ప్రతి మండలానికి 553 మండలాలకు గాను మండల సమైక్యలకు ఆర్టీసీ శాఖ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆర్టీసీ శాఖ మాత్యులు గౌరవ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి అధ్యక్షతన 553 బస్సులను మీకు అందజేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్క గ్రామ, మండల, జిల్లా సమైక్య సభ్యురాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొని బస్సులకు ఓనర్లు అయ్యే విధంగా ఇచ్చేటువంటి జీవోలో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదే కాకుండా మరి ప్రతి సంవత్సరం మీకు ఇస్తున్నటువంటి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాల వడ్డీ డబ్బులను కూడా దాదాపుగా 500 కోట్ల రూపాయల జీవోను, రేపు 500 కోట్ల రూపాయల చెక్కును గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రులు, అధికారులందరి సమక్షంలో 500 కోట్ల మీ వడ్డీ డబ్బుల యొక్క చెక్కును కూడా మీ అందరి సమక్షంలో మీకు అందించుటకు గాను ఈ సభకు అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుతాను. అదే కాకుండా అత్యంత మరొక సంతోషకరమైనటువంటి విషయం, మహిళలను ఆర్థికంగా ఉన్నతవంతులను చేయడం కోసం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళల పక్షాన నిలబడి మహిళలను కోటీశ్వర్లను చేయాలన్నటువంటి సంకల్పంలో మరొక మైలురాయి ముందడుగుగా 5 లక్షల వరకే పరిమితమై ఉన్నటువంటి వడ్డీ లేని రుణాలను 10 లక్షలకు పెంచుతూ తీసుకొస్తున్నటువంటి జీవోను కూడా రేపు మీ అందరి సమక్షంలో ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ యొక్క సమావేశంలో, ఈ యొక్క సభలో పాల్గొని ఈ యొక్క ఏదైతే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే జీవోను, అదేవిధంగా 553 బస్సులను మండల సమైక్యలకు ఇచ్చేటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమం, అదేవిధంగా 500 కోట్ల రూపాయల వడ్డీ డబ్బులను కూడా ఇచ్చేటువంటి ఆర్థిక శాఖ నుంచి ఉప ముఖ్యమంత్రి గారు, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇతర సహచర మంత్రులందరూ కూడా పాల్గొనేటువంటి ఈ సభలో మా మండల సమైక్య, జిల్లా సమైక్య, గ్రామ సమైక్య సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేసి ఈ విజయాలను మీ సొంతం చేసుకోవాల్సిందిగా పేరు పేరున కోరుకుంటూ మీ సీతక్క. అందరికీ నమస్కారం.